భగవద్గీత నేర్చుకోవాలి. భగవద్గీత ప్రతి ఒక్కరి ఇంట్లో హాల్లో కనబడాలి. బెడ్రూమ్లో అయితే పెట్టాము, దేవుని రూమ్ అని పెట్టకండి, అది దేవుని రూమ్ కాదు, ఇల్లంతా దేవుని రూమే. అందుకనే ఇల్లు అణువణువున బయట అణువణువున అంతటా పరమాత్మ నిండి ఉన్నాడండి. పరమాత్మ లేని చోటంటూ లేదు. కాబట్టి అందరికీ కనబడేలా వచ్చండి, అబ్బా మీ ఇంట్లో భగవద్గీత ఉందా అని వచ్చి ఓపెన్ చేసేలాగా పెట్టండి. కనీసం వాళ్ళని చదివేటట్టుగా మనం పెట్టాలి. అందుకనే మన ఇంట్లో మహాభారతం ఉండాలి, భాగవతం ఉండాలి, భగవద్గీత ఉండాలి, సంపూర్ణ రామాయణం ఉండాలి. పట్టు చీరలు తగ్గిద్దాము, నగలు తగ్గిద్దాము, బోళ్ళు తగ్గిద్దాము, పాత్రలు అవి ఇవి ఉన్నా కూడా కొంటాం. ఇప్పటి నుంచి అవిటికి ఫుల్ స్టాప్, జీరో. ఆల్రెడీ సరిపోతాయండి, ఏం చేసుకుంటాం అవన్నిటిని. ఇప్పటి నుంచి ఇవి కొనాలి. మన ఇంట్లో ఒక టేబుల్ పైన 4 కనబడాలి. ఆ 4ంటిని మనం చదివి, మీరు చదవడం ఎప్పుడైతే స్టార్ట్ చేసుకొని అర్థం చేసుకుంటారో మేడం, మీరు ఒక అద్భుతమైన ఒక సునీత మాస్టర్ లాగా, ఒక పత్రిజీ లాగా మారుతారండి మీరు. అందుకని పత్రిజీ ఏం చెప్పిందంటే, నేనే పత్రిజీని కాదు, ప్రతి ఒక్కరు పత్రిజీ. అందుకని మనల్ని మన సొసైటీలో 18 ఆదర్శ సూత్రాలలో ఒకటి ఉంది, మీరు గమనించిందా? ప్రతి ఒక్కరూ శిష్యులుగా కాకుండా మాస్టర్లుగా, గురువుగా ఎదగాలని చెప్పిన ఏకైక సొసైటీ అండి మనది. మరి గురువుగా ఎదగాలంటే మనం ఎంత నేర్చుకోవాలి? మరి నేర్చుకోవాలంటే జ్ఞానానికి సంబంధించిన ఏకైక పుస్తకం, ఏకైక గ్రంథం, మానవ గ్రంథం, మత గ్రంథం. అది హిందువులది కాదండి. ఇది ఏ మనిషికి దుఃఖం ఉందో ఆ మనిషికి ఈ పుస్తకం కావాలి. ఇందులో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. పిల్లకి పెళ్లిగా అన్న ఇంట్లో చదువు. అసలు మీకు ఇంకో విషయం ఏం తెలుసా అంటే, అసలు గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తేవడానికి కారణమే భగవద్గీత అండి. ఎందుకంటే భగవద్గీత కంటే ముందు వాళ్ళ అమ్మని అడిగేవాడు, అంటే స్వాతంత్రం తీసుకురావడానికి ఏం చేయాలి? అహింస చేయకూడదు, అంటే ఎవరిని కొట్టకుండా తిట్టకుండా మంచి మార్గంలో స్వాతంత్రం తేవాలి అంటే నేనేం చేయాలని తల్లి లేని టైంలో ఈ భగవద్గీతని అమ్మగా మార్చుకున్నాడు. దీని పేరు అంబా అని పెట్టిండండి. అంటే అంబా అంటే అమ్మ. ఈమెని అమ్మ అని పిలుచుకొని, నాకు ఇప్పుడు ఇది ఒక సమస్య వచ్చింది, ఓ ప్రకృతి మాత, ఓ గీతామాత, ఆ సమస్యకి నాకు ఆన్సర్ కావాలని ఇలా ఓపెన్ చేస్తుంది గాంధీ మహాత్ముడు. ఇందులో ఆన్సర్ వెతుక్కొని ఆ ఆన్సర్తో పాటు ఆ ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటం చేసి కేవలం భగవద్గీత జ్ఞానాన్ని తీసుకొని మనకి స్వాతంత్రం తెచ్చిండండి. అందుకే ఎక్కడ విగ్రహం ఉన్న మీరు గమనించండి బేట, ఒక చేతిలో కట్టె ఉంటుంది, ఒక చేతిలో భగవద్గీత ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత వల్ల స్వాతంత్రం వచ్చింది, గాంధీ వల్ల కాదు. గాంధీ జ్ఞానం దీన్ని తీసుకొని మనకి స్వాతంత్రం వచ్చింది. భగవద్గీతని మర్చిపోయినాం, గాంధీ వల్ల వచ్చింది అంటాం. గాంధీ జ్ఞానం తీసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చింది. అందుకే దీనికి అంబా అని పేరు పెట్టుకున్నాడు, అమ్మ. అందుకనే ఇది అమ్మ కంటే గొప్పదండి. అందుకనే అమ్మాయి తల్లై తండ్రి అన్నయ్య మన గురువేలా మనకి నేర్పిండో అన్నీ కలిపితే ఈ భగవద్గీత. ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందండి దీంట్లో, ఈ మొత్తం చదివి తెలుసుకుంటే. అందుకని ఇందులో 104 శ్లోకాలు మాత్రమే ఉంటాయండి. 700 శ్లోకాలు అర్థం కావట్లేదు, చదవలేదు, అది మరుగున పడిపోతుందని మళ్ళీ భగవద్గీతను లేపడానికి పత్రిజీ 104 శ్లోకాలని, చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలని మనల్ని మనిషిగా మార్చి, మనలోని అరిషడ్ వర్గాలను తొలగించి, మనలో మొత్తం అహింసా మార్గానికి తీసుకొచ్చి మాధవుడు అవ్వడానికి ఏమేమి శ్లోకాలు కావాలో అవి తీసి ఇక్కడ పెట్టిండు. మరి ఇలాంటి పుస్తకాలు మన దగ్గర ఉండాలి, మన ఇంట్లో, మన హాల్లో ఉండాలి. మనం ఎవరికన్నా చీరలు గిఫ్టులు పెట్టుడు మానేయాలి, భగవద్గీతలు పెట్టండి. 500 1000 రూపాయలు కావాలి ఒక చీర కొంటే. మీరు ఇప్పటి నుంచి భగవద్గీతని ఇవ్వండి. తప్పకుండా ఈ భగవద్గీత మమ్మల్ని మార్చింది, మిమ్మల్ని కూడా మారుస్తుంది అని చెప్పి ఇవ్వండి. ఓకే.